హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ టమాటా కర్రీ చేద్దాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ సన్నగా పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, మీడియం సైజు 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే మీడియం సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఈ తెల్లగడ్డలు అల్లము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండ్లీ పెట్టి పోపు వేసుకుందాం. బాండ్లీ పెట్టి స్టవ్ ఆన్ చేశాను. బాండ్లీ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. బాండ్లీ వేడెక్కేసింది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఇది కాస్త చిటపటలాడిద్దాం. ఆవాలు చిటపటలాడుతున్నాయి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కాస్త వేగాక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్, కరివేపాకు వేస్తున్నాను. ఆనియన్ పచ్చివాసన వెళ్ళేంత వరకు కాసేపు ఇలా కలుపుకుందాం. బాగా వేగాలి. ఇంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు, అల్లం వేస్తున్నాను. కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. తెల్లగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకుందాం. టమోటాలు కాసేపు మగ్గనిద్దాం. టమోటాలు మగ్గాయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటాం. ఇవి కూడా కాసేపు మగ్గనిద్దాం. బీరకాయ కాస్త మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నాను. అలాగే కారం కూడా వేసుకుందాం. రుచికి సరిపడా కారం. ఇది కారం పొడి, ధనియాలు, మిరపకాయలు వేసి మిల్లు ఆడిచ్చిందండి. ఇంట్లో చేసిన కారం పొడి. సపరేట్గా ధనియాల పొడి వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ పచ్చివాసన పోయేందుకు కలపెట్టుకుందాం. బీరకాయ కారం పొడి అంతా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం. ఇది కాసేపు ఉడికే కాడికి సరిపోతుంది. కాసేపు మగ్గనిద్దాం. కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీర వేస్తున్నాను. అలా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నూరించి బీరకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మరి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.